ఓకే హాయ్ గాయ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ పేరు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. మరి అలాగే మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ అయితే పర్లేదు, సూపర్గా ఉంది మూవీ. అలాగే ఈ మూవీలో మెయిన్ రోల్లో నటించింది దీపికా పిల్లి, అలాగే మన యాంకర్ ప్రదీప్ అన్న. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 27 minutes అనమాట. ఓకే, ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఊరు దాటనివ్వరు, అలాగే ఆ ఊరు నుంచి ఇల్లు కూడా దాటనివ్వరు. ఈ మూవీలో మన ప్రదీప్ అన్న ఓ ఇంజనీర్గా ఊర్లోకి అడుగు పెడతాడు. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఊరికి మంచి జరుగుతుంది, కానీ ఆ అమ్మాయి వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుందని ఆ ఊరి ప్రెసిడెంట్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ ఈ అమ్మాయిని బయటికి పంపరు. ఆ ఊరి నుంచి బయటికి ఎప్పుడు అడుగు పెట్టనివ్వరు. కానీ ఆ ఊర్లో ఉన్న కుర్రోళ్ళందరూ ఆ అమ్మాయిని ఎవరు పెద్ద అయితే పెళ్లి చేసుకుంటారో వాళ్ళందరికీ ఆ ప్రెసిడెంట్ పదవి ఆస్తి మొత్తం ఇస్తానని ఆశ పెడతాడు. అలానే ఆ ఊర్లో ఉన్న కుర్రాళ్ళతో పాటు మన గెటప్ సీన్ అన్న కూడా కనబడబోతున్నాడు. శ్రీనాథ్తో మామూలుగా ఉండదు. మూవీ మొత్తం ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్తో చాలా బాగా ముందుకు వెళ్తుంది. ఏదేమైనా ప్రదీప్ అన్నకి అంత పెద్ద హిట్ని ఇవ్వలేకపోయింది ఈ మూవీ. అప్పుడెప్పుడో వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఆ సినిమా అన్న కెరియర్లోనే చాలా పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. కానీ ఆ మూవీలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకున్నాం, కానీ బ్లాక్ బస్టర్ అవ్వలేదు. యావరేజ్ టాక్తో బయటకు వచ్చింది ఈ మూవీ. ఈ ఊరి అమ్మాయితో ప్రదీప్ అన్న ఎప్పుడు ప్రేమలో పడతాడో అప్పుడు ఈ ఊరి ప్రెసిడెంట్ ఓ కండిషన్ పెడతాడు. ఆ అమ్మాయి వెనక తిరిగిన 60 మంది కుర్రోళ్ళకి పెళ్లి చేసిన తర్వాతే ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని ఓ కండిషన్ పెడతాడు. ఎలా అయినా సరే ప్రదీప్ అన్నని ఆ ఊరి ప్రెసిడెంట్ కన్విన్స్ చేస్తాడు కండిషన్ల కోసం. ప్రదీప్ అన్న ఒప్పుకున్న తర్వాత తన ప్రియురాలతో అలాగే ఆ 60 మంది కుర్రోళ్ళతో సిటీలోకి అడుగు పెడతాడు. ప్రదీప్ అన్న ఎలా అయినా సరే ఆ 60 మంది కుర్రాళ్ళే ఎలా అయినా సిటీలోకి తీసుకొస్తాడు. సిటీలోకి తీసుకొచ్చిన తర్వాత నుంచి ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్తో మూవీ ముందుకు వెళ్తుంది. దాని తర్వాత ఈ 60 మంది కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే ఓ రౌడీ గ్యాంగ్తో గొడవ పెట్టుకుంటారు. ఈ మూవీలో రౌడీలు ఎవరైతే ఉన్నారో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అమ్మాయిల్ని అదర్ కంట్రీస్కి అమ్మేయాలి అని అనుకుంటారు. కానీ అదే టైంలో మన ప్రదీప్ అన్న స్మార్ట్ GPS వాచ్ని హీరోయిన్కి ఇస్తాడు. ఆ GPS వాచ్ వలన ఆ 60 మంది అమ్మాయిలు అలానే హీరోయిన్ కూడా దొరుకుతుంది. ఆ కంటైనర్లో హీరోయిన్తో పాటు 60 మంది అమ్మాయిలు కూడా ఉంటారు. ఆ 60 మంది అమ్మాయిలు అలానే ప్రదీప్ అన్నతో వచ్చిన 60 మంది అబ్బాయిలతో పెళ్లి చేసి ఎలా అయినా సరే వాళ్ళ సొంత ఊరు అయిన పల్లెటూరికి మళ్ళీ ఎలా అయినా పంపించేస్తాడు. అలాగే వాళ్ళ 60 పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. మన ప్రదీప్ అన్న పెళ్ళి కూడా అయిపోయింది. ఈ మూవీ కూడా క్లోజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.